మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడాముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజీలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయు దేవుని వాక్య భాగము ఆది కాండము 19వ అధ్యాయము 12 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 19వ అధ్యాయము 12 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఒక రుణస్థులు ఉన్నారా? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, లోతు మరి తన యొద్ద చేరిన ఆ ఇద్దరు దేవదూతలు మరి ఆ రాత్రికాల సమయంలో జరిగిన సంఘటనలో మరి ఆ ప్రజల నుంచి మరి లోతును తన భార్య బిడ్డలను కాపాడి మరి ఉదయాన్న వారు చెప్పబోతున్న మాట ఏంటంటే, దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చింది ఏంటంటే ఈ ప్రదేశాన్ని, ప్రాంతాన్ని నాశనం చేయమని పంపించాడు. కాబట్టి ఈ ప్రదేశం, ఈ ప్రాంతం నాశనం కాకుండా, అంటే ఇది నాశనం అవడానికి ముందుగానే నీవు నీ కుటుంబం ఇక్కడి నుంచి బయటికి రాగలిగితే మీరు బ్రతుకుతారు అనే విషయాన్ని ఆ దూతలు అక్కడ లోతుకు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, నీవే కాదు, నీ కుటుంబీకులు, బంధువులు. అందుకే అంటున్నాడు, అప్పుడు ఆ మనుషుడు లోతుతో, ఇక్కడ నీకును మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము అంటున్నాడు. అంటే నీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా నువ్వు బయటికి తీసుకొస్తే ఆ తరువాత నేను దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఇదంతా కూడా దహించి వేస్తాను అనే విషయాన్ని దేవదూతలు అక్కడ చెప్తున్నారు. అంటూ మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా. ఎవరు మళ్ళా? ఈ సొదొమ జనాంగం యొక్క మొర. అంటే వారు చేస్తున్న పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని బట్టి దేవుడు అక్కడ వారిని శిక్షించబోతున్నాడు. కాబట్టి ఆయన చూపించబోయే ఈ యొక్క పరిస్థితుల నుంచి నీవు, నీ కుటుంబము, నీ బంధువులు, రక్ష సంబంధికులు, నీ అనేవారు ఎవరైనా ఉంటే వారందరినీ క్షేమకరంగా ముందు బయటకు తీసుకురమ్మని చెప్పి దూతలు సెలవిచ్చారు. కాబట్టి యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచి పెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. అయితే లోతు ఈ విషయాన్ని వెళ్ళి మరి అల్లుళ్ళకి ఆ విషయాన్ని చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే లోతుని అపహాస్యం చేశారు. అంటే నువ్వు చెప్తున్న మాటలు సరైనవి కాదు అని, అవి యథార్థం కాదని చెప్పి అతన్ని అపహసించి వాళ్ళు పంపేశారు. అంటే దేవుని మాటలు తాను చెప్పినప్పటికీ, దేవుని ఉద్దేశాలు వారికి తెలియజేసినప్పటికీ వారి పాపంలో ఉన్నారు కాబట్టి, లోకంలో ఉన్నారు కాబట్టి వాటిని గ్రహించలేదు, అంగీకరించలేదు. తిరిగి లోతుని పంపేశారు. అయితే లోతు బయలువెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళను మాటలాడి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండనంటాడు. అంటే తను ఎలా కనపడ్డాడంటే ఎగతాళి చేయబడ్డాడంటే, అంటే ఇతను చెప్పిన మాటల్లో విశ్వాసం లేదని మరి వారు అంటున్న విషయాన్ని గమనించి అక్కడి నుంచి దేవుని ఏంటంటే
తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోవకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఆ దూతలు తొందర చేస్తున్నారు. లేవు, గమ్ముని పద, ఎందుకంటే దేవుడు మరి ఆయన అన్న మాటని నెరవేర్చబోతున్నాడు కాబట్టి, నాశనం చేయబోతున్నాడు కాబట్టి, ఈ ఊరు నాశనం కాక మునిపే నీవు నీ భార్య నీ బిడ్డలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి దూతలు చెప్తున్నారు. అతడు చడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరికి బయట నుంచిరి. అయితే వాళ్ళు ఇంకా రావడానికి ఏమాత్రం మరి ముందుకు రాకపోవడంతో, సంకోచించడంతో వెంటనే ఆ దూతలు 2 కలిసి ఏం చేశారంట, తన చేతులు, తన భార్య చేతులు, తన కుమార్తెల చేతులు, ఈ 4 చేతులు పట్టుకుని ఊరు బయటికి తీసుకొచ్చేసారంట. తీసుకొచ్చేసిన తర్వాత ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, ఈ దూతలు ఏమంటున్నారు ఇక్కడ, నువ్వు ఇక్కడ ఆగొద్దు, ఇంక వెంటనే నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోండి, వెనక్కి తిరక్కి చూడకుండా మీరు ముందుకు వెళ్ళిపోండి, ఎంత దూరం వెళ్ళగలుగుతారు అంత దూరం వెళ్ళిపోండి అని చెప్పి మరి ఆ దూతలు మరి లోతుకి తన కుటుంబానికి చెప్పినప్పుడు, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్మని, అది చిన్నది గనుక నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను, అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడును. సోయర్ అనగా చిన్నది అని అర్థం. అయితే ఇక్కడ లోతు దేవుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎంతగా నా మీద ప్రేమ చూపించి కటాక్షం చూపించావు కాబట్టి నేనంతా నీకు రుణస్తుడిని, అయితే నేను ఆ దూరంగా వెళ్ళలేను కాబట్టి నాకు చిన్న సహాయం చేయమని దేవుని వేడుకుంటున్నాడు. ఆ సమీపంలో నా చిన్న ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలోనికి, ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నదని చెప్పి ఆ దగ్గరలో ఉన్న ఊరిలోకి పోవడానికి నాకు సహాయం చేయమని చెప్పి దేవుని వేడుకుంటున్నాడు. అంటే ప్రభు యొక్క కటాక్షము, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క కృప ఎవరికైతే తోడుంటుందో వారికి దేవుడు సహాయుడే అంటాడు. కాబట్టి మరి ఈ దూతలు ఎంత తొందర పెట్టినప్పటికీ కూడా అతని మీద ఉన్న కటాక్షాన్ని బట్టి అతనిని, తన భార్యని, బిడ్డను దేవుడు అక్కడి నుంచి తప్పిస్తున్నాడు. అయితే ఇక్కడ లోతు అడిగినట్లుగా, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని అని చెప్పి మరి యెహోవాను మరి లోతు అడిగినప్పుడు దాని విషయంలో అతడు సహాయం చేసి అంటున్నాడు, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను అంటాడు. వెంటనే ప్రభు ఏం చేశాడంటే, దేవుడు ఆ ఊరిని నేను నాశనం చేయను, సరే నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పి వారి నిమిత్తము వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆ యొక్క ఊరిని కూడా మరి కాపాడినట్లుగా మనం చూడగలను. చిన్నది అనే విషయాన్ని అక్కడ గుర్తు చేసి అంటున్నాడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిరిగి అంటున్నాడు. అంటే దేవుడు లోతు యొక్క మాటను, లోతు యొక్క ప్రార్థన ఆయన అంగీకరించి నాశనం లేకుండా అతన్ని అక్కడి నుంచి తప్పించారు. నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీ అక్కడ చేరు వరకు నేనేమి చేయవలేనని అందుచేత ఆ ఊరికి సోయారను పేరు పెట్టబడింది. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి లోతును తన భార్య బిడ్డలను అక్కడి నుంచి తప్పించి వారిని సంరక్షించాడు. అయితే
ఆ ఊరిని మరి చిన్నదిగా ఉంది కానీ దాని పేరు అంటే సోయారు అనగా చిన్నది అని అర్థమని అక్కడ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి నేడు మనము దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలో, విజ్ఞాపనలో ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా వెంటనే దాని విషయంలో అధైర్యపడిపోక యెహోవా సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఒక మార్గాన్ని చూపబోతున్నాడనే విషయాన్ని నేడు వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయన యందు ప్రేమ ఉంచి ఆ ప్రేమలో మనం కొనసాగినప్పుడు అలనాడు మరి లోతును తన కుటుంబాన్ని కాపాడిన దేవుడు నేడు నిన్ను నా కుటుంబాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని మనందరినీ ఆయన కాపాడి సంరక్షించునని పరిశుధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు నీకు ఏది ఇష్టం అడుగుడని నీ వాక్యము సెలవిచ్చున్నావు. నిజమే, ఆ దినాన్ననైనా మరి లోతును తన భార్య బిడలను ఆ యొక్క భయంకరమైన రాత్రి వేళ ప్రజలందరూ చంపనచ్చినప్పుడు నాయన మరి వారి యొక్క మబ్బును కలిగించి వారు ఏమీ చేయక తిరిగి వెళ్ళగా చేశావు. నిజమేనాయన, ఉదయకాల సమయమున మరి నీ దూతల ద్వారా సెలవిచ్చినట్లు అయా నీవు సొదొమ గొమొర్రాలను నాశనం చేయన్నావు. కాబట్టి నాయన అవి నాశనం కాకమునిపే నీవును నీ భార్య, నీ బిడ్డలను, నీ కుటుంబ సభ్యులను, మరి నీ బంధువులను తీసుకొని పొమ్మని ఆ దూతలు సెలవిచ్చినప్పుడు ప్రభువా వాటి ప్రకారం ఆయన చేసను. అయితే నాయన తన మాటలు అంగీకరించని అల్లుళ్ళు తను తిరస్కరించి, అయితే తనను తన భార్య బిడ్డలను మరి దేవుని మాటకు లోబడి ఆ ప్రదేశాన్ని విడిచి మరి ఆ సోయార్ అనే ఆ చిన్న ఊరికి వారు రావటం జరిగింది. కాబట్టి నైనా వారిని ఆ విధంగా తప్పించి వారిని కాపాడిన దేవుడు నేడునైనా అనేకులనైనా నీ ఎదకు వచ్చి వారన్నాము. మమ్మల్ని కూడా నైనా ఎట్టి బలహీనతలు ఏలుబడి కాకుండా మమ్మల్ని కూడా కాచి కాపాడి సంరక్షిస్తున్నామని విశ్వసిస్తూ నమ్ముతూ నైనా ఈ ప్రార్థనలు మీకు చేస్తున్నాం. కాబట్టి నైనా నీ అందమేమనో మా అందరి మాటలు నిలిచినట్లు మీ సన్నిధి కాంతి మా అందరికీ దయచేయమని ఈ ఉదయకాల సమయము నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థన ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మరి ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక, ఆమేన్.